మీల్ మేకర్ వెజ్ ఊతప్పం. వావ్, సో మంచి కాంబినేషన్. మీల్ మేకర్ అనగానే చాలా ఇష్టం అందరికీ, అండ్ వెజీస్ యాడ్ చేస్తున్నట్టున్నాం, అండ్ ఊతప్పం పర్ఫెక్ట్ డిఫరెంట్ రెసిపీ అనమాట. సో స్టార్ట్ చేసేద్దాం మరి. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఓ మై గాడ్, చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అండ్ కొంచెం డిఫరెంట్గా చేస్తున్నట్టున్నాం ఊతప్ప. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ప్యాన్లో వాటర్ వేసి మనం కొన్ని బాయిల్ చేయాలి. ఓకే, సో ముందుగా మీల్ మేకరు ఆల్రెడీ మనం దీన్ని వాటర్లో సోక్ చేసాము. ఆ తర్వాత టమాటో ముక్కలు 1 స్పూన్, నెక్స్ట్ అల్లం కూడా. ఓకే, ఆ తర్వాత ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ కూడా. సో ఇదైతే చక్కగా కొద్దిగా బాయిల్ అవ్వాలన్నమాట. ఓకే, యూజువల్గా ఈ దోశ, ఇడ్లీ అని పులిసిన తర్వాత చేసుకుంటూ ఉంటాము, బట్ అలాంటివి యూస్ చేయకూడదు అని కొంతమంది చెప్తారు, బట్ ఫర్మెంటేషన్ అయితే ఇంకా మంచిదని కొంతమంది చెప్తారు. యాక్చువల్గా ఏంటి కరెక్ట్? సో ఫర్మెంటేషన్ అయితే ఏంటంటే కొంచెం మనకు ఆ న్యూట్రిషన్ అనేది ఉంటుంది, అంటే న్యూట్రిషన్ వాల్యూస్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. బట్ కొంతమంది ఏంటంటే చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉంటారు, బట్ ఏదైనా సరే చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేయకూడదు. ఫర్మెంటెడ్ ప్రాసెస్ చేసి ఫుడ్స్ తీసుకోవడం మంచిదే, బట్ అది ఏంటంటే అది కూడా మనం లిమిట్లో యూస్ చేస్తూ ఉండాలి. ఓకే, పర్ఫెక్ట్. సో అది బాయిల్ అవుతూ ఉంటుంది. రిమైనింగ్ కూడా మనం మిక్స్ చేసేసుకుందాం. ఓకే, సో ముందుగా కొంచెం బియ్యం పిండి, ఆ తర్వాత కొంచెం గోధుమ పిండి కూడా, నెక్స్ట్ ఇందులో కూడా కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము, అండ్ అలాగే కొంచెం జీలకర్ర. సో ఫస్ట్ ఈ డ్రై అన్నీ కూడా మిక్స్ చేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా. సో నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అవును. ఓకే, సో ఇది కూడా బాయిల్ అయిపోయినట్టుంది యాక్చువల్లీ. సో ఇది పక్కన పెట్టేసి మనం అది మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్. సో ఇప్పుడు ఇది ఇందులో మిక్స్ చేసేసుకుందాం. ఓకే, యాక్చువల్గా ఈ పేస్ట్ మంచి టేస్ట్ని, అరోమాని ఇస్తుంది. అవును. సో కలిపిన తర్వాత మనకి నిజంగానే వాటర్ అవసరం లేదో తర్వాత చూసుకోవచ్చు. అవును. సో ఇందులో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. ఓకే, సో ఇందులో పెరుగు కూడా యాడ్ చేద్దాము. సో నువ్వు కలుపుతుండే లోపు నేను ప్యాన్ వేడి చేస్తాను. ఓకే.
సో మొత్తానికి కొంచెం డిఫరెంట్గా యాడ్ ఆన్ చేసాం మనము, పేస్ట్ చేసి. యూజువల్గా చట్నీస్ ఇవన్నీ చేసుకుంటుంటాం, అసలు అవసరం లేదనుకుంటా యాక్చువల్గా. ఇలా అయితే పర్ఫెక్ట్. ఇంకా ఓకే ఓకే పల్లవి, వావ్, చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చేసింది. సో ఇంకా పర్ఫెక్ట్ అనమాట సర్వ్ చేసుకోవడానికి. సర్వ్ చేసుకున్నాము, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. ఓకే లాస్య, మీల్ మేకర్ వెజ్ ఉత్తప్పం రెడీ. మీల్ మేకర్ వెజ్ ఊతప్పం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మీల్ మేకర్ వెజ్ ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, టొమాటో 1, అల్లం కొద్దిగా, ఎండుమిర్చి 3, ఉప్పు తగినంత, బియ్యపిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. మీల్ మేకర్ వెజ్ ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి మీల్ మేకర్, టొమాటో, అల్లం, ఎండుమిర్చి, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ లో బియ్యపిండి, గోధుమ పిండి, తగినంత ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, మిక్సీ పట్టుకున్న మీల్ మేకర్ పేస్ట్ కూడా వేసి కొద్దిగా నీళ్లు, పెరుగు పోసి దోస పిండిలా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక కలిపి పెట్టిన పిండిని ఊతప్పంలా వేసుకొని పైనుంచి నూనె పోసి 2 పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ మీల్ మేకర్ వెజ్ ఊతప్పం రెడీ.